కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లపాల్రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తమ అభ్యర్థి 50,000 ఓట్లతోనే గెలుపొందుతాడని కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల సమస్యలను పట్టించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి నరసింహులు, కొప్పు రమేష్, దొనుకుల కొండయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరంతరం కేకే మహేందర్ రెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రజల పక్షాన నిలబడి మరి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1650 పడ్డాయి 31 గుంటలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేపర్ పరంగా చూసుకొని కంటి ఆపరేషన్ మేము చేయిస్తాం, మా నియోజకవర్గ ప్రజలం, మేము మనిషికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని పైసలు ఇస్తే మీరు మన ఇక్కడ సిద్దిపేటలో కంటి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు నియోజకవర్గం పట్టుకొని తిరుగురి, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడు కాదని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేస్తే మా అభ్యర్థి 50,000 ఓట్లతోటి గెలుస్తాడు, మేము తిరగకున్నా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది 2009లో ఆగా మేఘాల మీద అమెరికన్ వచ్చి గద్దెలెక్క వాళ్ళు ఇక్కడ మరి 171 ఓట్లతో గెలిచినావు. అప్పుడు చెప్పినావు ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చైర్మన్ ఒలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పినావు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, మిమ్మల్ని 2023 ఎలక్షన్లని ఈ రాష్ట్ర ప్రజలు బొందబెట్టిర్రు. మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్లో గుండుస్తున్న ఒక్క సీటు కూడా గెలవని మీరు దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాం. వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మేము చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సంస్థల్లో మాకే పట్టం కడతారు ప్రజలందరూ అని చెప్పి మీకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులారా, అదుపులో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.